బీసీ ఉద్యమాన్ని రోజు రోజుకి పరుగులు పెడుతున్న మీకు మరొకసారి ఈ సదస్సు సందర్భం నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. మీరు 4 సంవత్సరాల రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా తునప్రాయంగా బీసీ ఉద్యమానికి ఎక్కడ అడ్డొస్తుందో అని, ఎక్కడ ముందు వెళ్ళలేమో అని చెప్పేసి దాన్ని కూడా తిరంగా పరిగణించి వదిలేశారు. 50 సంవత్సరాలుగా ఎన్నో పదవుల్ని మీరు త్యాగం చేసిన ప్రతిసారి బీసీ వర్గాలకు, బీసీ సమాజానికి ఏదో ఒక రకంగా ప్రయోజనం చేకూరుతుందన్న. ఈ త్యాగం కూడా వృధా పోదు. ఈ త్యాగంతో మనం చట్టసభల్లో రిజర్వేషన్ సాధించే అంశం ఇంకెంతో దూరం లేదు. మీరు ముందుండి మమ్మల్ని ఉత్సాహపరుస్తూ తీసుకెళ్ళాలని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. ప్రభుత్వానికి ఏమామి ఇచ్చింది? మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే వాగ్దానం నెరవేరుస్తాం. కులగణన, బీసీ కులగణన, జనగణన, ఒట్టి బీసీ కాదు, జనగణన చేస్తాం, రిజర్వేషన్లు వేస్తాం, మిమ్మల్ని అందరినీ గ్రామాలలో సర్పంచ్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరికి వాళ్ళు ఊళ్ళల్లో గల్లా ఎగరేసుకుంటే సర్పంచ్ అయినట్టు ఫీల్ అయ్యారు మన బీసీలందరూ. కానీ 9 నెలలు గడిస్తే కూడా ప్రాథమిక చర్యలు తీసుకోలేదు ఇంతవరకు, ఏది కులగణన చేయడానికి. మరి ఎప్పుడు చేస్తారని అడుగుతుంటే ఇదిగో అదిగో అంటున్నారు. మీకు పిసిసి అధ్యక్షుడిని ఇచ్చినాం, మీకు ఆ నాయకుడిని ఇచ్చినాం, ఇవే చెప్తున్నారు తప్ప, టైంపాస్ ముచ్చట్టు చెప్తున్నారు తప్ప వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకే ఎక్కడికక్కడ అనేక కొడ్డాలచ్చిన బాపూజీ గౌరవనీయుడు, ఆయన ఫౌండేషన్, బీసీ సంఘం ఆధ్వర్యంలో సత్యం మార్గన చేసినందుకు అభినందిస్తూ, మీ అందరికీ ఒకటి ఇక్కడ మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పెద్దలందరూ వచ్చిర్రు, వాళ్ళు అంటున్నారు పదే మేము కులగణన చేస్తాం, రిజర్వేషన్. మీరు కులగణన చేస్తారు, ఇప్పుడు కాకుంటే రేపు చేస్తారు. అదేవిధంగా కులగణన కాదని రిజర్వేషన్ కూడా వేస్తారు, మాకు తెలుసు. ఆ తర్వాత కోర్టుకు పోతారు, మీ వాళ్ళు ఎవరు అగ్రకుల సోదరులు కొట్టేస్తారు. మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, గుజరాత్లో ఇదే విధంగా జరిగింది. జనగణన చేసారు, కులగణన చేసారు, రిజర్వేషన్లు వేసారు, కోర్టు కొట్టేసింది. మళ్ళీ అదే 18-20% రిజర్వేషన్లు అమలు చేస్తారు. అందుకే మనం ఏం చేస్తున్నాం, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ చేయాలి, రాజ్యాంగాన్ని ఒకసారి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఫుల్ మెజార్టీ ఉంది, కర్ణాటకలో ఉంది, అనేక రాష్ట్రాల్లో ఉన్నది, హర్యానాలో కూడా మీరే వస్తారు రేపు. కేంద్రంలో 240 మంది ఎంపీలు ఉన్నారు, ఎప్పుడు లేరు ఇట్లా. అపోజిషన్ వెరీ స్ట్రాంగ్. మీ నాయకుడు రాహుల్ గాంధీ గౌరవనీయుడు, అపోజిషన్ లీడరు, ఆయన ఒక మాట చెప్పాడు, జనాభా ఎంత ఉంటే జనాభా ప్రకారం పాలు పంచండి, భాగం పంచండి అన్నాడు. ఆయన అంత మంచిగా చెప్తున్నాడు. మీకెందుకు సందేహం? మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి రాజ్యాంగాన్ని సవరించి తమిళనాడులో పెట్టినట్టు రాజ్యాంగం సవరణ చేయి, లేదా యాక్టును అమెండ్ చేయి. పార్లమెంట్ అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు పెట్టడానికి ఒకటే రోజు చేశారు. మా బీసీలకు 76 ఏళ్ళు మా వాటా మీరే తిన్నారు, మీ వాటా మీరే తిన్నారు, మమ్మల్ని దోసుకొస్తున్నారు, తొక్కి పెట్టారు, మా శ్రమశక్తిని దోసుక తిన్నారు. ఈ విధంగా చేసినటువంటి మీరు మాకు ఈరోజు మీరే ప్రధానమంత్రుడు, మీరే ముఖ్యమంత్రుడు, మీరే కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, జడ్జీలు, ఐఏఎస్ ఆఫీసర్లు ఇన్నేళ్ళు 76 ఏళ్ళు తిన్నారు. మా వాటా మీరే తిన్నారు, మీ వాటా మీరే తిన్నారు. ఇప్పుడు మా వాటా అడుగుతున్నాం. కనీసం సర్పంచులలో రిజర్వేషన్లు పెట్టాలంటే కూడా వాళ్ళకి ఎందుకు ఇంత కలకలని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ భాషలో మాట్లాడాలంటే వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఆ సీట్లు వాళ్ళు అలవాటు పడ్డారు ఆ సీట్ మీద. ఇప్పుడు మనకు ఆ సీట్ ఇవ్వమంటే ఇవ్వడానికి అనేక కుట్రలు చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, పెద్ద మనసుతోటి. ఇప్పుడు తెలంగాణ మూమెంట్ ఎట్టు వచ్చిందో బీసీ మూమెంట్ ఆ విధంగా ఎక్స్పెండ్ అవుతుంది. మీరందరూ కూడా ఎక్కడికక్కడ టెంట్ వేయాలి, దీక్షలు చేయాలి, ధర్నాలు చేయాలి, చర్చ చేయాలి. మూమెంటు తెలంగాణ మూమెంట్ ఎట్టు వచ్చిందో బీసీ మూమెంట్ అట్టు రాలే. తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ, నిజాం సర్కార్నే ఎదిరించిన గడ్డ. ఆ రోజు ఫ్రీడమ్ లేదు, ధర్నా లేనికి వీల్లేదు, నిజాం సర్కార్కి వ్యతిరేకంగా ముచ్చట మాట్లాడడానికి వీల్లేదు. అయినా తుపాకులకు ఎదురొడ్డి సైనికులను తరిమి కట్టిన గడ్డ తెలంగాణ గడ్డ. అట్లాంటి గడ్డ మీద
అనేక ఉద్యమాలు వచ్చాయి. నిజాం సర్కార్కు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చాయి. మళ్ళా తర్వాత తెలంగాణ ఉద్యమం 2 దశలలో వచ్చింది. పెద్ద ఉద్యమం అది. తెలంగాణ అయ్యేది కాదు, దానంత పెద్ద ఉద్యమం ఏది కాదు. కేంద్ర ప్రభుత్వం అంత ఈజీ ఒప్పుకోదు, కానీ ఆ ఉద్యమ యొక్క తాకిడికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు వచ్చేది మిగిలిన ఉద్యమం ఏంటిది? బీసీ ఉద్యమం.